ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఊరించి ఇవాళ 4.5 నెలల్లో ఉసూరు అనిపించింది. ఏమున్నది 4.5 నెలల్లో? టీవీ పెట్టి చూద్దామన్నా, పేపర్ చదువుదామన్నా అయితే తిట్లు, లేకపోతే దేవుళ్ళ మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నదా? అయితే తిట్లు, లేదంటే దేవుళ్ళ మీద ఓట్లు. ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ అమలైందా? ఎన్ని అబద్దాలు ఆడినరు? బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, చేతులల్లో పెట్టిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు. ఇది సోనియా గాంధీ గ్యారెంటీ అన్నారు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తున్నామన్నారు. రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అది చేతిలో వైకుంఠం చూపించింది. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. దయచేసి ఆలోచించండి. 4.5 నెలల్లో ఒక్క హామీ అన్న నిజంగా అమలు చేశారా? అబద్దాలు ఆడుతున్నారు. 6 5 అయిపోయినాయి అంటున్నారు. 6 5 అయినాయా? మొదటి హామీ మా అక్క చెల్లెళ్ళు చెప్పాలి. మహాలక్ష్మి పేరు మీద మొదటి తారీఖు నాడు ప్రతి అక్కకు చెల్లెకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా చెల్లె? ఒక్కరికన్నా వచ్చినాయా? ఇప్పుడు 4 నెలలే, 4.5 నెలలే. 4 నెలలు లెక్క పెడితే నెలకు 2,500 ఇంటూ 4 అంటే ఒక్కొక్క చెల్లెకు కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవరన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వచ్చి అక్క చెల్లెల ఓటు అడిగితే సీపురు గట్టలు పట్టుకొని బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడాలని చెప్పాలి, గురించి చెప్పాలి. మోసం కాదా ఇది? మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు మహామోసం. రెండవ హామీ మా ముసలోళ్లకు, వృద్ధులకు, వితంతురాళ్లకు నెలకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. కేసీఆర్ ఉండగా 200 2,000 చేస్తా అంటే చేయలే తల్లి. 2,000 చేస్తా అంటే బరాబర్ చేసిండా లేదా కేసీఆర్? వీళ్ళు ఏమన్నారు? మేము 4,000 ఇస్తామన్నారు. పడ్డాయా చెల్లె? పడ్డాయా ఎవరికన్నా? 4,000 పడ్డోళ్ళు కాంగ్రెస్ కోటైంది. పై పడనోళ్ళంతా కారుకు, కేసీఆర్ కు, వెంకటరామరెడ్డికి అయింది. ఊరికెళ్ళేందుకు ఇక 4,000 పడ్డోళ్ళు కాంగ్రెస్ కు, పడనోళ్ళంతా కారుకు, వెంకటరామరెడ్డికి వేసుకున్నాం. అంతేనా కాదా? ఇది రెండవ మోసం. మూడవది ఏమన్నారు? రైతులకు ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. వడ్లకు మక్కలకు 500 కలిపి కొంటా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు. 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా వచ్చినాదే? ఇంకా ఒక్కటన్నా వచ్చినాదే? అంటే రైతులకు మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా రైతుల ఉసురు పోసుకున్నాడు. వడ్లు లేస్తున్నాయి ఆ కళ్ళాలలో, ఎదురు చూస్తున్నాడు. లారీలు వస్తలేవు, కాంటాలు అయితలేవు, వడ్లు లేస్తలేవు. మళ్ళీ 2 కిలోలు తరగంటారు సంచికి అంటున్నా లేదా? ఇవాళ వడ్లల్లా తరుగు పెట్టినందుకు మనం కూడా ఓట్లలో రేపు కాంగ్రెస్ వాళ్ళకి తరుగు పెట్టాలి. పెట్టద్దా? ఇవాళ సంచికి 2 కిలోలు తరుగు పెట్టిండు రేవంత్ రెడ్డి. మనం కూడా రేపు ఓట్లలో రేవంత్ రెడ్డికి వెల్దుర్తి మండలంలో తరుగు పెట్టాలి. గట్లయితేనే సోయికి వస్తాడు. ఎవడన్నా కళాలకు ఆఫీసర్లు వస్తుండ్రా? ఎందుకంటే వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్టీఓలు కళ్ళాలకు వచ్చి ఏ రోజుకి ఆ రోజు వడ్లు లావట్టలే. తడిసిన వడ్లు కూడా కొనలే. ఆనాడు కేసీఆర్ ఉండగా తిప్పలు కాకుండా చూసిండు. ఈ